ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో ఆలయ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఆలయాన్ని దక్కించుకోవాలన్న అంశంపై స్థానికులు వర్సెస్ సింగ్ సామాజిక వర్గానికి చెందిన వలస వచ్చిన వారితో వివాదం చెలరేగింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల నుండి వలస వచ్చిన సింగ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఆలయంలోకి ప్రవేశానికి యత్నించగా గ్రామస్తులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి నెలకొంది. ఆలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు తాళాలు వేశారు. ఈ క్రమంలో సింగ్ సామాజిక వర్గానికి చెందిన కొందరు మహిళలు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు తక్షణమే స్పందించి వారిని అడ్డుకున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన మహిళలు ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. సింగ్ వర్గం వారికి ఆలయంలో ప్రవేశం లేదంటూ స్పష్టంగా వెల్లడించారు. ఇరు వర్గాలను శాంతపరిచేందుకు తిరుపతి రూరల్ డీఎస్పీ నేతృత్వంలో చర్యలు కొనసాగుతున్నాయని భద్రతా బలగాలు వెల్లడించాయి. మేము శ్రీనివాస మంగాపురం గ్రామస్తులు ఇక్కడ వేరే వాళ్ళు వయసులాలు అనే వాళ్ళు వచ్చి మాది అంటా ఉన్నారు. 6 నెలలుగా నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా మేము శాంతియుతంగానే వాళ్ళు మంచిగా పోవాలని అంటా ఉన్నాము. వాళ్ళు 3 రోజులు వచ్చి పూజ చేసుకొని పోండి అని మేము మంచిగానే చెప్తా ఉన్నాము. అయినా వాళ్ళు వచ్చి బీగాలు వేసి మమ్మల్ని అంతా బయట తోసేస్తారు. కొట్టేదంటే వాళ్ళు కూడా కొట్టి బయట తోసేస్తున్నారు. వాళ్ళు కూడా పోలీసులు చెప్పినా వాళ్ళ ఆడవాళ్ళు బయట రావడం లేదు. మేము బయటనే ఉంటాం అందరము. మాకు న్యాయం చేయాలనేసి అందరినీ కోరుకుంటున్నాం. బీగాలు తీయాలా, బీగాలు 6 బీగాలు వేసింటారు వాళ్ళ గుడికి, బీగాలు తీయాలా. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి గోపి. ఝాన్సీ, మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉధృతులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా 2 వర్గాలుగా విడిపోయినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. అయితే కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది సిక్కులు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటూ కూడా పిల్లలను చదివించుకుంటూ కూడా ఉంటున్నారు గ్రామంలో. అయితే వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలకి గత కొద్ది రోజుల నుంచి కూడా కనకదుర్గమ్మ ఆలయంలో పూజల విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా అంటే ఆలయం లోపల పూజలు నిర్వహించడం లేదు, వాళ్ళ మతాలకు సంబంధించి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అది చరిత్ర కలిగినటువంటి ఆలయం, అలాంటి ఆలయంలో అలా చేయకూడదు అంటూ కూడా ఇట్లా వాళ్ళ మధ్య వివాదం చెలరేగడం జరిగింది. అయితే దీన్ని వాళ్ళు అంటే ఇరుకు సంబంధించిన 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అది శృతి మించి అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి. గ్రామస్తులకి ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వలస వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. నిన్నటి నుంచి కూడా గ్రామంలో ఎటువంటి ఉధృతలు లేకుండా అదేవిధంగానే కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఇతర భక్తులకి వీళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మహిళలు, స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 2 వర్గాలుగా విడిపోయి అంటే గొడవలకు దిగుతున్న తరుణంలో ఒకసారిగా ఆలయానికి సంబంధించి అంటే ఆలయం తలుపులన్నీ కూడా మూసివేసి తాళాలు వేయడం జరిగింది. పోలీసులు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే గ్రామస్తులు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగానే ఏదైతే గొడవలు దిగుతున్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి సిక్కుకు సంబంధించినటువంటి మత గురువులు వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ లేకుండా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చాలా మంది మహిళలు లేరంటే ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వాళ్ళు అంటే పూజలు నిర్వహించడం లేదు, అదే మాకు అభ్యంతరం అంతే తప్ప వాళ్ళ ఆలయంలోకి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది గత చరిత్ర అంటే చాలా రోజుల నుంచి కూడా ఒక సాంప్రదాయం ప్రకారం
అమ్మవారి ఆలయంలో పూజలు జరుగుతుంటాయి. వాటిని విఘాతం కలిగించే విధంగా వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకంగా చేస్తున్నారు. అదే మాకు అభ్యంతరం అనేది స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానిక మహిళలకు సంబంధించినటువంటి అభ్యంతరం. అయితే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గొడవలు శృతిమించకుండా మాత్రం చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఇప్పటికే కూడా భారీగా చేరుకోవడం జరిగింది. అవాంఛనీయ ఘటనలు లేకుండా స్థానిక ప్రజలతో పాటు అదేవిధంగానే రెండు వర్గాలకు సంబంధించినటువంటి మత పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ గోపి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జార ఆదినారాయణ చంద్రుగొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలను, నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోర్డులు మొదలైన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అది కూడా మళ్ళీ నేను ఎక్కడైతే ఇంకా ఉన్నారో వాళ్ళు చేస్తాం. 2వ దఫా, 3వ దఫా, 4వ దఫాలో కూడా మనం పూర్తి చేసే ప్రయత్నం చేసుకుంటాం. అదేవిధంగా రేపు దమ్మపేట గురుకుల పాఠశాల మైదానంలో జరిగేటటువంటి నియోజకవర్గ మహిళా శక్తి కార్యక్రమం రేపు 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలతో రేపు నేను మహిళా శక్తికి రేపు లాంఛనం చేయబోతా ఉన్నాను. మహిళా శక్తి ద్వారా కొనుగోలు చేసినటువంటి 2 బస్సులను కూడా రేపే నేను ప్రారంభించబోతా ఉన్నాయి. అదేవిధంగా మహిళలు కూడా పెట్రోల్ పంపు చేస్తానని కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఆ ప్రోత్సాహాలు కూడా రేపు అందిస్తబోతా ఉన్నాను. అలానే ఎవరైతే లబ్ధి చేకూరినటువంటి మహిళా శక్తి ద్వారా వాళ్ళతో రేపు నేను ఆట పాట అన్ని కార్యక్రమం కూడా వారి ఉదయం 10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఆ వేదికని నేను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాను. మహిళల శక్తి వేదిక తీయడానికి వాళ్ళ అద్భుతమైన ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందగలిగారు, వాళ్ళు ఇచ్చే సలహాల సూచనలు కూడా లబ్ధి పొందిన వాళ్ళతో కూడా రేపు నేను ఉపన్యాసంలో పాల్గొని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ మసీదు వేదికగా తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని చోడవరం, గుండేపల్లి, తేలికచెల్ల గ్రామాల్లో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామాల్లో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందని, రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి నాయకులపై వైసీపీ నాయకులు అనుచితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే వెంకటరాజు హెచ్చరించారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన. ఎందుకంటే ప్రజలు ఆకాంక్షను నెరవేర్చే పాలన కొనసాగిస్తుంది ఎన్డీఏ కూటమి. ఈ రోజున ఈ గుండేపల్లిలో పరిసర ప్రాంతాలకి కనెక్టివిటీ తెగిపోయి రోడ్లు లేని పరిస్థితి. ఎన్నో ఏళ్లగా ఇక్కడ గ్రామ ప్రజల యొక్క కళ ఒక మంచి రోడ్డు. ఈ రోజున ఎన్డీఏ కూటమి పాలన రాగానే ఏడాది లోపే దానికి శాంక్షన్స్ తీసుకొచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, లోకేష్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ రోజున ఎన్నో ఏళ్ల కలగా ఉన్న ఒక రోడ్డుని శాంక్షన్ తీసుకురాగలిగాం. గత ప్రభుత్వం ఈ రోడ్డుని ఇక్కడ ఉండే ప్రజల యొక్క ఆకాంక్షని రాజకీయంగా వాడుకుని శిలాఫలకాలు వేశారు తప్ప రోడ్డు భాగ్యమే లేదు. అయితే మేము వచ్చిన తర్వాత శిలాఫలకాలు కాదు, అభివృద్ధికి శంకుస్థాపన చేశాం. ఈ రోజున రేపటి నుంచే ఇక్కడ నూతన రోడ్డు పనులు ప్రారంభమవుతున్నాయి. ఇది ఒక శుభసూచకం. ఏదైతే ఎన్డీఏ పాలన సంవత్సర కాలంలో మా గోపాలపురం నియోజకవర్గంలో అనేక రంగాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న ప్రసన్న కుమార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను అరెస్టు చేయొద్దని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ప్రసన్న కుమార్. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిన్న చివాట్లు పెట్టింది. తిరిగి ఇవాళ ఈ కేసు మరోసారి విచారణకు రానుంది.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న ప్రసన్న కుమార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను అరెస్టు చేయొద్దని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ప్రసన్న కుమార్. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిన్న చివాట్లు పెట్టింది. తిరిగి ఇవాళ ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోవూరు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6వ తేదీ కోవూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో 7వ తేదీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కొన్ని రాజకీయ ఆరోపణలతో పాటు కొంచెం ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భంగానే ఆయన ఇంటిని ధ్వంసం కూడా చేయడం జరిగింది రోజు రాత్రి. ఇదే క్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేరుగా కూడా కోవూరు పోలీస్ స్టేషన్ అంటే జిల్లా ఎస్పీ కార్యాలయంకి వెళ్ళి నేరుగా ఏఎస్పీకి ఒక ఫిర్యాదు చేశారు. దీనికి ఫిర్యాదు ఆధారంగానే కోవూరు పోలీస్ స్టేషన్ లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద అంటే సెక్షన్ 74 కావచ్చు, 75, 79, 296 కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కావచ్చు, లేదంటే ముందస్తు అరెస్ట్ లేకుండా చర్యలు లేకుండా ఉండేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వాదనలో మొదటగా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తరఫున లాయర్లు అయితే ఇటువంటి చర్యలు ఉండకూడదని చెప్పి కోర్టుకి మొత్తం మీద వివరించారు. ఈ క్రమంలోనే కూడా ఈ వాదనలు విన్న తర్వాత అది విచారణకి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. సో ఈ వాయిదా వేసే క్రమంలోనే కోర్టు నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరు మంచిగా లేదు, ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు సరైన కావని చెప్పి చేశారని చెప్పి దుష్ప్రచారం జరుగుతుందని చెప్పి ఈ రోజు పొద్దున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. అంటే ఏదైనా కోర్టులో జరిగింది, పూర్తిగా కూడా మా వాదనలు మాత్రమే ఉన్నారు. ఈ రోజు మళ్ళీ దాని మీద విచారణ ఉంది కాబట్టి ముందుగా తన మీద దుష్ప్రచారం చేస్తానని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి ఖండిస్తున్నప్పటికీ ఈ రోజు అయితే ఆ కేసుకు సంబంధించి మరోసారి విచారణ ఉంది కాబట్టి ఈ విచారణ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోర్టులో ఊరట లభిస్తుందా లేదంటే కోర్టు ఆయన వేసిన పిటిషన్ ఏదైతే తిరస్కరిస్తుందనేది తెలియాల్సింది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఖండించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ఇతర మంత్రివర్గం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఖండించే క్రమంలో కూడా అదే రోజు 7వ తేదీ సాయంత్రం అంటే సుమారుగా 9 గంటల ప్రాంతంలో సుమారు 200 మంది పైన టీడీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా తన ఇంటికి వచ్చి కూలగొట్టారని చెప్పి అప్పటి నుంచి కూడా ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, మిగతా వివిధ రకాల మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్లు కూడా చూపిస్తూ వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. సుమారు 8 మంది రాజకీయ నాయకులు కోవూరు నియోజకవర్గం సంబంధించిన మండల కన్వీనర్ కావచ్చు, లేదంటే టీడీపీ వాళ్ళతో తిరిగి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొని చెప్పి వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టడం జరిగింది. కానీ బయట పెట్టినప్పటికీ ఇటు తన పెట్టిన కేసును అయితే ఇప్పటికీ తీసుకోలేదు, కానీ తన మీద మాత్రం కేసు పెట్టారని చెప్పి ఇటు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సాగర్.